ఓకే, సోషల్ మీడియా కోసం ప్రేమించిన వాళ్ళని వదులుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి? ఏదో ఆనందమేమో మేబీ అందుకే అలాగ ఉంటారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మొగ్గ అంటే పువ్వుకి ముందు ఉంటుంది కదా, మొగ్గ, మళ్ళీ పువ్వు మొగ్గ అంటారు. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? మ్యాథ్స్. లేదా? లేవు ఇక్కడ ఇంటర్వ్యూ అవుతుంది, మీరు కొంచెం తీసుకొచ్చు. కనీసం ఒక ఆడపిల్ల బాగా వచ్చిందంటే ఆ ఆడపిల్లకి సాయం చేయడం లేక ఇంటర్వ్యూలు కావాలా మీకు అంటే. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదని. అండ్ దానికి సో ప్లానింగ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల సో ఇంత గ్యాప్ వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే బెటర్ లాంగ్ వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. ఆ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 83K జస్ట్ 6 monthsలోనే 83K అచీవ్ చేసాం మనము. సో లాస్ట్ 2-3 yearsలో ఏ రిజల్ట్ లేకపోయినా జస్ట్ 6 monthsలో. అండ్ ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తాయి. 17K అయితే 100Kకి దగ్గరగా ఉంది మంది. అండ్ ఇప్పుడు కాకపోయినా రేపు కాకపోయినా ఎప్పుడో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఇంకా బెటర్ వీడియోస్ అనేవి మీకే ముందు వస్తాయి. అండ్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, జస్ట్ ఇదొక ఏంటంటే సోషల్ ఎక్స్పెరిమెంట్. మేడం మీ పేరు? మోషిత సాయి. మోషిత, మీరు ఏం చదువుకున్నారు? నేను లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ తీసుకున్నాను. ఓకే, నీటా? ఓకే, ఎక్కడ? అన్ అకాడమీ. నీట్ అంటే డిగ్రీ? నో ఎంబీబీఎస్ చేయడానికి కోచింగ్ తీసుకున్నాను. ఓకే, ఇది హైయర్ ఎడ్యుకేషన్ అనమాట. అలాంటిదే. యాక్చువల్గా ఒక పర్సన్ మనకు వాల్యూ ఇవ్వట్లేదు అనుకో, లాంగ్ టర్మ్లో ఆ పర్సన్ దగ్గర ఉంటే మనకు ఆ వాల్యూ తిరిగి వస్తుందా? ఒకసారి మళ్ళీ అడగండి. ఒక పర్సన్ మనకి వాల్యూ ఇవ్వట్లేదు, సో ఆ పర్సన్ దగ్గర మనం కన్సిస్టెంట్గా ఉంటే ఆ వాల్యూ అనేది దొరుకుతుందా? మేబీ దొరకదేమో. ఒపీనియన్ పోతే మళ్ళీ వస్తుందని గ్యారంటీ లేదు. వస్తే మంచిది. ఓకే, అంటే కిందకి డ్రాగ్ చేస్తున్నారు ఎవ్రీ టైమ్. సెల్ఫ్ రెస్పెక్ట్ వాల్యూ పడిపోతుంది, అయినా స్టిల్ ఏదో ఒక హోప్తో అక్కడ ఉంటే వాల్యూ ఉంటుందా? ఉండదు. మరి అంత లీస్ట్గా మనం దాని అర్థం అదే. అంతే. ఉండదు. ఎందుకు? ఉంటాయి కదా కొంతమందికి ఒక్కొక్క చిన్న థాట్స్, దానివల్ల వాళ్ళు పర్మనెంట్గా ఇది వదులుకోవాలి, తక్కువ చేయాలని అనుకుంటారు కదా. ఓకే, వదులుకోవాలనుకోవడానికే ఇదంతా. అంటే నాకు తెలిసి. ఓకే, సోషల్ మీడియా కోసం ప్రేమించిన వాళ్ళని వదులుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే వదులుకుంటున్నారంటే మేబీ సోషల్ మీడియా వైపు నుంచి వాళ్ళకి ఏమైనా అంత బెనిఫిట్ రావచ్చు తనకన్నా. ఓహో. బట్ వదులుకోవడం అనేది కొంచెం సాడ్, కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కోసం సో లవ్ చేసిన పర్సన్ వదిలేయడం అనేది అంతవరకు కరెక్ట్? నో, కరెక్ట్ కాదు కదా. అలా ప్రేమించడం వేరు, ఇది వేరు కదా. కానీ అట్లా ఉన్నారు సమ్ ఆఫ్ గర్ల్స్. వాళ్ళ మీద నా అభిప్రాయం ఇలా అయితే ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళంటూ మీకంటూ కొంత ప్రయారిటీ ఉంచుకుంటారు కదా హార్ట్లో. అలా అని ఆ ప్రయారిటీని పక్కన పెట్టి తన యొక్క ఓన్ డెసిషన్ లేదంటే ఓన్ హ్యాపీనెస్ కోసం ఈ సోషల్ మీడియాలోనే ఉంటారు అంటే ఇట్స్ నాట్ రైట్ థింగ్. చూడడానికి కూడా హిందీ వాళ్ళలాగే ఉన్నారు. మీ డాటరా? ఓకే, సిస్టరా? సేమ్ ఒకేలాగా ఉంటాను. అంటే మీకు ఇప్పుడు తెలుగులో ఏదైనా మాట్లాడితే అర్థమవుతుందా? మొత్తం తెలుస్తుంది కదా. ఓకే, ఆకుపచ్చన కాయ చెప్పన ఏంటది? మామిడికాయ. చెప్పకుంటుంది మామిడికాయ. ఆకుపచ్చన కాయ చెప్పకుంటుంది కాయ. చెప్పన అంటే టేస్ట్ ఉంటుంది. కాయ చెప్పన. ఏంటది? అండ్ నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పినా సరే సిచ్యువేషన్ బట్టి మారిపోయే మనుషులు ఉంటారా? ఉంటారు. అంటే యాక్ట్ చేస్తారు అలాగా. ఏదైనా గుడ్ ఒపీనియన్ కోసం అయినా వాళ్ళు అలా యాక్ట్ చేస్తారు. ఓకే, మరి ముందే చెప్పవచ్చు కదా. మేబీ వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్ ఉందేమో అలా చేయడం వల్ల. అంతా ట్రాన్సాక్షన్ అన్నమాట, బిజినెస్. అంతేనా?
సో మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్కి డ్రామా అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకని? అంటే నేను వాచ్ చేయను, సో నాకు సమ్ ఆఫ్ ద గర్ల్స్ బీయింగ్ వెరీ డ్రామాటిక్గా ఉంటారు. డ్రామాటిక్గా ఎందుకలా? బాయ్స్తో కంపేర్ చేస్తే గర్ల్స్ ఉంటారు. అవునవును, నిజంగా అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అందరి నుంచి ఏదో ఇలా ఉంటున్నారని చెప్పుకునే విధంగా ఉండాలని అనుకుంటారు. అంటే తను ఇలా ఉంటుంది, తను ఇలా చేస్తుంది, అలా ఉండాలి, అలా వినాలి అని కోరుకునే వాళ్ళు డ్రామాటిక్గా యాక్ట్ చేస్తారు. అది బెటరా లేకపోతే? బెటర్ కాదు, రియలిస్టిక్గా ఉంటేనే కదా. రియలిస్టిక్గా దట్స్ నాట్ రియలిస్టిక్. ఓకే, డ్రామాటిక్. డ్రామాటిక్. మ్యాక్సిమం అలానే ఉంటారు. ఎందుకలా? అంటే అటెన్షన్ గ్రాప్ చేయడం. అటెన్షన్, అందరు అటెన్షన్ గ్రాప్ చేసి తిని ఇలా ఉంది అని చెప్పుకుంటే వినడానికి వాళ్ళకైనా ఏదో ఆనందం ఏమో మేబీ, అందుకే అలాగ ఉంటారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఓకే, మీరు సోషల్ ఆడతాను. పేరెంట్స్కి ఒకవేళ అబద్ధం చెప్పింది అనుకోండి ఒక అమ్మాయి, ప్రేమించినోడికి కూడా అబద్ధాలు చెప్తుందా? నో, ప్రేమించడం కోసమే పేరెంట్స్కి అబద్ధాలు చెప్తారు కదా. అప్పుడు ఇంకొకటి కోసం అబద్ధం చెప్తుంది అంటారా? చెప్తుంది. ఇప్పుడు అలాగే ఉన్నారు గర్ల్స్, ఇంకొకటి కోసం పేరెంట్స్కి నిన్నైనా అబద్ధాలు చెప్తున్నారు, ప్లస్ వాడికైనా ఇంకొకటి కోసమైనా వాడి దగ్గరైనా అబద్ధాలే చెప్తుంటారు. ఓకే, అంటే అబద్ధాలు ఆడిన గర్ల్స్ లేరు? ఉంటారు చాలా. మీరా? నేను ఆబ్వియస్గా అలాగే ఉంటాను. సో అలా అబద్ధాలు చెప్పడం కరెక్టేనా? అస్సలు కాదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించినోడికి పక్కన పెడితే పేరెంట్స్కి అసలు అబద్ధాలు చెప్పకూడదని నా ఒపీనియన్. నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పలేదు. చెప్తే ఎందుకంటే వాళ్ళే చిన్నప్పటి నుంచి ఉన్నాయన పెద్ద అయినంత వరకు బేర్ చేసి వాళ్ళే కదా పెంచారు. ఈడేం చేశాడు వీడు? చాలా ఈజీగా చెప్తారు కదా. ఈజీగా చెప్తారు, వాళ్ళ మెంటాలిటీ అలా అయిపోయింది. ఓకే, అలా చెప్పడం కరెక్టేనా? అస్సలు కరెక్ట్ కాదు. పేరెంట్స్కి ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకూడదు. నిజాలు చెప్తే ఏముంది, వాళ్ళంటూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు, తెలుసుకోవచ్చు కదా. జాంపండు చప్పగా ఉంటుందా? నాకు తెలీదమ్మా. టేస్ట్ ఉంటుంది, ఆకు ఉంటుంది, కానీ కాయ టేస్ట్ చప్పగా ఉంటుంది. ఏదో తేడాగా తెలీదు. ఓకే, వేరుశనగ, శనక్కాయ నట్స్ ఉంటాయి కదా, అది తీసినప్పుడు తింటే చప్పగా ఉంటుంది. ఇంటిలో మొగ్గ, బయట పువ్వు. ఏదో తేడాగా ఓకే, ఇంటిలో మొగ్గ, బయట పువ్వు. అది మనం వర్షంలో ఎక్కువగా యూస్ చేస్తాం. ఇంటిలో మొగ్గ అంటే ఏమైనా మొగ్గ అంటే పువ్వుకి ముందు ఉంటుంది కదా మొగ్గ, మళ్ళీ పువ్వు మొగ్గ అంటారు. బయట పువ్వు అంటే వికసించిన పువ్వు, వర్షంలో ఎక్కువగా యూస్ చేస్తారు. అదే రెయిన్ వచ్చినప్పుడు. గొడుగు, అంబ్రెల్లా. మరి చెప్పలేదు ఎందుకు అనుకున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎఫ్డి చేస్తాను, ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాను. ఓకే, మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? మ్యాథ్స్. లేదా? లేవు. ఇక్కడ ఎంట్రీ అవుతుంది, మీరు కొంచెం తర్వాతనే చూసుకోవచ్చు. కనీసం ఒక ఆడపిల్ల వాకర్ వచ్చిందంటే ఆ ఆడపిల్లకి సాయం చేయడం లేక ఇంటర్వ్యూలు కావాలా మీకు? అంటే ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు బెటర్ వీడియోస్తో ఇంకా బెటర్గా వద్దాం. అండ్ మీకు పర్సనల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. రెగ్యులర్గా మనం వీడియోస్ చేద్దాం. జై హింద్.